సమాజంలో చోటు చేసుకుంటున్న కొన్ని నేరాలు చూస్తే మనుషులు మరి ఇంత మానవత్వం లేకుండా రాక్షసుల్లాగా ఎలా ప్రవర్తించగలరు? కాస్త కూడా జాలి దయ అనేవి ఉండవా అనిపించక మానదు. తాజాగా పోలీసులు ఛేదించిన ఓ హత్య కేసు వివరాలు చూస్తే ఇంత చిన్న కారణానికి బంగారం లాంటి భార్యను చంపడానికి చేతులు ఎలా వచ్చాయి అనిపిస్తుంది. భార్య అనారోగ్య సమస్యల గురించి దాచిపెట్టి పెళ్లి చేశారనే కోపంతో ఓ వైద్యుడు దారుణానికి ఒడిగట్టాడు. చికిత్స పేరుతో భార్యను హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. 6 నెలల తర్వాత పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే 6 నెలల క్రితం బెంగళూరులో చోటు చేసుకున్న డాక్టర్ కృతికా రెడ్డి హత్య కేసు మిస్టరీ తాజాగా వీడింది. ఈ కేసులో పోలీసులు ఆమె భర్త జనరల్ సర్జన్ డాక్టర్ మహేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. అతడు మత్తు మందు ఓవర్ డోస్ ఇచ్చి కృతికాను హత్య చేశాడు. కేవలం ఆపరేషన్ థియేటర్లో మాత్రమే వినియోగించి ప్రొపోఫోల్ అనే మత్తు మందుని వినియోగించి భార్యను హత్య చేశాడు మహేందర్ రెడ్డి. కృతికది సహజ మరణంగా ఆమె కుటుంబ సభ్యులను నమ్మించిన నిందితుడు ఈ సంఘటన తర్వాత తన మకాంను మణిపాల్కు మార్చాడు. బుధవారం నాడు పోలీసులు అతడిని మణిపాల్లో అరెస్ట్ చేశారు. బెంగళూరులోని మారతహల్లి ఠాణా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహేందర్ రెడ్డి, కృతికా రెడ్డి ఇద్దరు వైద్యులే. వీరు బెంగళూరు విక్టోరియా హాస్పిటల్లో పనిచేసేవారు. కృతికా రెడ్డి డెర్మటాలజిస్ట్ కాగా మహేందర్ రెడ్డి జనరల్ సర్జన్. ఇద్దరు వైద్యులు కావడం మాత్రమే కాగా ఒకే హాస్పిటల్లో పనిచేస్తుండడంతో వారి తల్లిదండ్రులు ఇద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో 2024 మే 26వ తేదీన కృతిక మహేందర్ రెడ్డిల వివాహం జరిగింది. అయితే పెళ్లి సంవత్సరం కూడా కాకముందే కృతికా రెడ్డి హత్యకు గురి కావడం సంచలనం రేపింది. కృతికా రెడ్డికి అజీర్ణం, షుగర్, గ్యాస్ట్రిక్ వంటి అనారోగ్య సమస్యలున్నాయి. పెళ్లైన తర్వాత దీని గురించి మహేందర్ రెడ్డికి తెలిసింది. కృతికకు ఉన్న అనారోగ్య సమస్యల గురించి తన వద్ద దాచి ఆమెని తనకిచ్చి పెళ్లి చేసినందుకు తీవ్రంగా రగిలిపోయిన మహేందర్ రెడ్డి ఏకంగా భార్యను హత్య చేయాలని భావించాడు. ఇందుకోసం తన వైద్య వృత్తినే వినియోగించుకోవాలనుకున్నాడు. ఇదిలా ఉండగానే అనారోగ్యం కారణంగా కృతిక మారతహల్లిలోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది. దీంతో మహేందర్ రెడ్డి ఆమెను పరామర్శించడానికి మారతహల్లికి వెళ్ళాడు. అక్కడే ఉంటూ కృతికా రెడ్డికి తనే స్వయంగా ట్రీట్మెంట్ ఇచ్చాడు. దీనిలో భాగంగా ఆపరేషన్ థియేటర్లో మాత్రమే వినియోగించి ప్రొపోఫోల్ అనే మత్తు మందుని ఓవర్ డోస్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఈ ఏడాది అనగా 2025 ఏప్రిల్ 23న కృతిక అనారోగ్యం విషమించింది. శ్వాస తీసుకోలేని స్థితికి చేరింది. దీంతో ఆమెని సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికే కృతిక చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే మొదట్లో కృతికది సహజ మరణంగా భావించారు. అనారోగ్య కారణం వల్లే ఆమె చనిపోయి ఉంటుందని పోలీసులు కూడా నమ్మారు. ఈ క్రమంలో అన్‌న్యాచురల్ డెత్ రిపోర్ట్గా కేసు నమోదు చేశారు. విషయం సద్దుమణిగింది అనుకున్న తర్వాత మహేందర్ రెడ్డి మణిపాల్కి వెళ్లి అక్కడే క్లినిక్ తెరిచాడు. అయితే కృతిక మృతి మీద ఆమె అక్క రేడియాలజిస్ట్ అయిన డాక్టర్ నిఖితా రెడ్డికి అనుమానం వచ్చింది. సమగ్ర విచారణకు పట్టుబడడంతో 6 నెలల తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక వెలుగులోకి వచ్చింది. కృతిక శరీరంలో అనేక అవయవాలలో ప్రొపోఫోల్ ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ రిపోర్ట్లో తేలింది. దీని కారణంగానే ఆమె మరణించిందని స్పష్టంగా తేలింది. దీంతో మారతహల్లి పోలీసులు మణిపాల్కి వెళ్లి మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించారు. ఈ క్రమంలో తానే కృతికకు అనస్థేసియా ఓవర్ డోస్ ఇచ్చి హత్య చేసినట్లు అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు. For more videos like this, subscribe Big TV channel.